Okay, hi guys, welcome back my channel. November 5, you know everyone, ఎందుకంటే విరాట్ కోహ్లీస్ బర్త్డే. విరాట్ ఫ్యాన్కి ఒక ఫ్యాన్ మూమెంట్గా నేను ప్రతిదీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెప్పాలనుకుంటారు, బట్ వాళ్ళ స్టేటస్ రూపంలో పెడతారు. బట్ విరాట్ ఫ్యాన్గా అంటే నాకు విరాట్తో జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండింది, ఎట్లా సెలబ్రేషన్ ప్రతిదీ చెప్తాను. ఎందుకంటే విరాట్ ఫ్యాన్స్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితులను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీకి అంటే ఒక ఫ్యాన్ మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఫ్యాన్ అయ్యారు, నా వరకు నేను ఫ్యాన్ మూమెంట్ చెప్పుకుంటాను, ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటాను. అట్లాగే మీకు కూడా ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది, దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, నాకు బాగా గుర్తు 2014-15 అనుకుంటా, నా ఇంటర్మీడియట్ సంథింగ్ 10th చదువుతున్న టైంలోనే అందరూ ఐపీఎల్ చాలా చాలా చూసేవారు. అంటే ఐపీఎల్కి అప్పుడు ఒకనొక క్రేజ్ బాగా ఉండేది. బట్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, కిరణ్ అని, నా బెస్ట్ ఫ్రెండ్. ఆడేటంటే విరాట్ కోహ్లీ ఫ్యాను. వాళ్ళు మ్యాచ్లు చూసేవారు, అంటే పెద్ద హౌస్లోని మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేసేవారు. ఆర్సీబీ అప్పుడు క్రిస్ గేల్, డివిలియర్స్, అలాగే విరాట్ కోహ్లీ కొడుతుంటే వాళ్ళందరూ ఒక రేంజ్లో ఫీల్ అవుతూ ఉండేవారు. నాకు విరాట్ కోహ్లీ అసలు ఎవ్వరూ తెలీదు, నాకు క్రికెట్లో సున్నా నాలెడ్జ్. అట్లాంటి టైంలోనే మా ఫ్రెండ్ ప్రతిరోజు విరాట్ కోహ్లీ గురించి చెప్తా ఉండేవాడు. నాకేమో అర్థమయ్యేది కాదు, ఏంటి విరాట్ అంటాడు మాట్లాడితే అని గట్టా అని ఫీల్ అయ్యేవాడిని. సర్లే 15 అనుకుంటా, ఆ టైంలోనే నేను కూడా మ్యాచెస్ ఐపీఎల్ చూడడం స్టార్ట్ చేశాను. ఓకే, విరాట్ కోహ్లీ ఏంటంటే బాగా ఆడుతున్నాడు, స్టైలిష్గా ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, నచ్చాడు, అంతే, అంతవరకే. కానీ నేను ఫ్యాన్గా మారిన మూమెంట్ ఏమైనా ఉందంటే 2016 ఐపీఎల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిన మ్యాచ్లో కోత ఇంకా మామూలు కాదు. 973 రన్స్ అనుకుంటా, 14 innings కొట్టాడు అనుకుంటా. మైండ్ బ్లోయింగ్. అంటే అప్పుడు దాకా నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేని నేను అప్పుడు విరాట్ కోహ్లీ ఆట చూడగానే నాకు, అంటే మాట్లాడితే సెంచరీ కొట్టేవాడు, మాట్లాడితే 70 కొట్టేవాడు, లేదంటే 50 కొట్టేవాడు. భయంకరమైన కోత. అంటే క్రికెట్ని ఇంకా అంటే 2016 ప్రతి విరాట్ ఫ్యాన్కి ఖచ్చితంగా అదొక మెమరబుల్, అంటే ఐపీఎల్ హిస్టరీలోనే అదొక గుర్తుండిపోయే ఇంకా సీజన్ అది. ఇంకా నా వరకు నేను ఫ్యాన్గా మారిన మూమెంట్ ఏమైనా ఉందంటే 2016లో విరాట్ కోహ్లీ ఆడిన ఆటకే ఐఎమ్ బిగ్ ఫ్యాన్. ఎందుకంటే జస్ట్ 14 innings-లోనూ 15 innings-లోనూ 973 రన్స్ కొట్టాడు. ఒక సెంచరీ ఉంటుంది, 16 స్టెచెస్ పడతాయి హ్యాండ్ మీద. అప్పుడు అవి పడినా కూడా అవేమి లెక్క చేయకుండా గ్రౌండ్లోకి వచ్చి బ్యాట్ పెట్టుకొని సెంచరీ కొడతాడు. బాబోయ్, నా జీవితంలో మర్చిపోలేని సెంచరీ ఏమైనా ఉందంటే అది. ఎందుకంటే జస్ట్ 41 బాల్స్కి 50 కొడతాడు. నెక్స్ట్ 12 బాల్కి 50 కొడతాడు. బాబోయ్, నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆ సెంచరీ అయితే జస్ట్ హ్యాండ్ ఇలా రైజ్ చేసి ఇలా కొడుతూ ఉంటాడు కదా, అది ఇంకా నాకు పిచ్చగా ఇంకా అప్పుడు నుంచి ఇంకా అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో కానీ వెస్టిండీస్లోని ఒక ప్లేయరు అది ఎలా అంటాడు కదా, సిగ్నేచర్ చేస్తాడు కదా, అది తర్వాత 2019-18 నాకు సరిగ్గా గుర్తులేదు. సేమ్ మన ఇండియాలోనే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా T20 గేమ్ జరుగుతుంది. ఆ రోజు కూడా ఓచకోత కొట్టి దాదాపుగా 89 ఎంతో కొట్టి జస్ట్ అప్పుడు ఇలా సిగ్నేచర్ చేస్తారు కదా, ఆ మూమెంట్ కూడా నేను పిచ్చగా ఎంజాయ్ చేసాను, మామూలుగా కాదు. ఎందుకంటే ఇంకా ఆ రోజు అందరూ స్టేటస్లో అది ఇది. నేను ఫ్యాన్గా అయిందైతే 2016. ఇంకా ఐపీఎల్ చూడడం 2015లో స్టార్ట్ చేస్తే నేను 2016లో విరాట్ కోహ్లీ ఆట చూసి పిచ్చగా ఇవన్నీ పక్కన పెడితే కనుక విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అవతలోడు ఎవ్వడన్నా కానీ, ఏ టీం అన్నా కానీ, ఎనీథింగ్, ఎవ్వడన్నా ఏదన్నా కానీ, తను ఇలా గ్రౌండ్లో నించున్నాడంటే అవతలకి తెలియకుండా ఒక షేక్అవుట్ వస్తుంది. ఆ రేంజ్ యాటిట్యూడ్ క్రియేట్ చేసాడు చూసావా. అది టెస్ట్లో కావచ్చు, వన్డేలో కావచ్చు, T20లో కావచ్చు, ఎవ్వడన్నా కానీ
తను చూసి భయపడాలి అన్నట్టుగా మీకు గుర్తుందో లేదో కానీ ఆఫ్టర్ అదే కెప్టెన్సీ తీసుకున్నప్పుడు ప్లేయర్స్ కూడా ఒక్కొక్క టైంలో చాలా చాలా భయపడేవారు. మీరు గమనించారు లేదో కానీ ఇండియా టీంలో ఆడాలంటే విరాట్ కోహ్లీ ఏం చెప్తే అది జరిగేది. ఆ మూమెంట్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా 2018-17 కానీ T20లో కానీ అట్లాగే టెస్ట్లో కానీ అలాగే వన్డేలో కానీ మొత్తం 3 ఫార్మెట్లోని ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్ 1. ఆ మూమెంట్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అది ఇప్పుడుకొచ్చి ఎవడో అంటే ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క ఫార్మాట్లో గొప్ప ఉండొచ్చు, కానీ విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లోని టాప్ ర్యాంకింగ్లో ఉండడం అంటే విరాట్ ఫ్యాన్కి ఇంకా ఒక ఫుల్ సాటిస్ఫై ఇచ్చే మూమెంట్ ఏమైనా ఉందంటే అది కప్ అంటవా. టీం అందరూ ఆడితే ఖచ్చితంగా కప్ అనేది వస్తుంది, లేదంటే ఎవరో ఒకరు మిస్టేక్ చేసినా కప్పు పోతుంది. కానీ ఇండివిజువల్గా అయితే విరాట్ కోహ్లీని టచ్ చేయాలంటే అసంభవం. నేను చెప్తున్నాను కదా, సచిన్ చాలా చాలా ఇన్నింగ్స్ ఆడాడు, చాలా ఇన్నింగ్స్ ఆడాడు. తక్కువ ఇన్నింగ్స్లోని హైయెస్ట్ రన్స్ కొట్టాడు, హైయెస్ట్ సెంచరీ చేశాడు, హైయెస్ట్ యావరేజ్ చేశాడు. తను ఉన్నంతకాలం కోత అంటే ఇటు చూపించాడు జనాలకి. అందుకే విరాట్ కోహ్లీ అంటే అంతగా పిచ్చిగా ఇష్టపడతారు. అది నేనన్నా ఎవరన్నా అంతలా ఇష్టపడతారు. ఇంకో విషయం ఏంటంటే 2019లోని వరల్డ్ కప్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు విరాట్ కెప్టెన్సీలో ఆ సెమీఫైనల్లోని డక్అవుట్ అయినప్పుడు నేను చాలా 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 హర్ట్ అయ్యాను. ఎందుకంటే అందరూ కెప్టెన్సీలోనే ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి కదా, విరాట్ కోహ్లీలో కనీసం ఆ కప్పు వస్తే బాగుండని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యి ఉంటారు. నేను కూడా చాలా చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అది ఒక డ్రీమ్, అది అప్పట్లో. అట్లాంటిది సెమీఫైనల్లో ఓడిపోవడం అనేది చాలా చాలా డిసప్పాయింటింగ్. ఆ తర్వాత కరోనా తర్వాత బాబోయ్ ఇంకా ఒక 2 years విరాట్ కోహ్లీని చూడాలంటే భయం వేసేది. ఎందుకంటే చాలా స్ట్రగుల్. ఎందుకంటే అప్పుడు దాకా చూసిన విరాట్ కోహ్లీ ఒక రేంజ్ అయితే, అప్పటి నుంచి చూసిన విరాట్ కోహ్లీ అయితే మనం మర్చిపోలేము. ఆ 2 years కెప్టెన్సీ పోవడం, ఫామ్ పోవడం, ఇవన్నీ చూసి చాలా చాలా హర్ట్ అయి ఉంటారు. బట్ ఎన్ని జరిగినా మాత్రం మనం అందరం మాత్రం విరాట్ తోటే ఉంటాం. అది పక్కన పెడితే కనుక 2023లో అనుకుంటా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది కదా, ఆ మ్యాచ్లో 82 కొట్టాడు కదా. ఆ మ్యాచ్ మాత్రం బాబోయ్ గూస్ బాంబ్స్. ఎందుకంటే జస్ట్ 18 balls 48 కొట్టాలన్నప్పుడు విరాట్ 6ల మీద 6లు కొడుతుంటూ పాకిస్తాన్ మ్యాచ్ గెలిపించినప్పుడు మాత్రం లిటరల్లీ పిచ్చ హ్యాపీ. అది పక్కన పెడితే కనుక నెక్స్ట్ అదే 2023 వరల్డ్ కప్లోని 50 సెంచరీ ఓడిలోని 50 సెంచరీ చేసినప్పుడు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత చాలా రిటైర్మెంట్లు ఇచ్చాడు. రిటైర్మెంట్ అనేది ఎవరికన్నా ఒక స్టేజ్ వచ్చాక ఖచ్చితంగా తప్పదు. అట్లాంటి టైం మనకి విరాట్ కోహ్లీ వచ్చింది. బట్ విరాట్ కోహ్లీ ఉన్నంత మాత్రం ఇండియా క్రికెట్ని ఈ లెవెల్లో ఉండేది, ఈ లెవెల్గా దాకా తీసుకెళ్ళాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ క్రికెట్ క్రేజ్ తగ్గింది. మీరు గమనించారు లేరో కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడన్నా వన్డేలకి విరాట్ కోహ్లీ వస్తే మాత్రం పిచ్చిగా చూస్తాం అంతే. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా తగ్గింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏం చేసినా విరాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వచ్చే హైప్ వేరు, అది క్రియేట్ చేసే ఆ ఎనర్జీయే వేరు. అవన్నీ మిస్ అవుతున్నాం. బట్ నీ నుంచి నేనేం తీసుకున్నానంటే ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తాను, ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్తాను, మ్యాక్సిమం 5K పరిగెడతాకి ట్రై చేస్తాను, లేదంటే 3K కానీ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను. అట్లాగే మంచి ఫుడ్ తింటాను. అట్లాగే నాకంటూ డ్రీమ్ ఉంది, దానికోసం ప్రతిరోజు కష్టపడతాకి ట్రై చేస్తాను. అట్లాగే ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకుంటాను. అట్లాగే నీ నుంచి తీసుకున్నది అయితే ఇదే. అట్లాగే ఒక స్టైలిష్ లుక్ కానీ, అట్లాగే ఆ యాటిట్యూడ్ కానీ నీ నుంచి ప్రతిదీ నేను తీసుకుంటాను. నువ్వు మాకు అంటే చాలామంది దేవుడు అంటాడు కానీ దేవుడితో కంపేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ అంటే మీరు ఒక ఐడియల్ అంతే, అంటే ఒక ఇన్స్పైరింగ్ అంతే. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాను కాబట్టి మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అంతే.
నేను తప్పుగా మాట్లాడుంటే ఎవరన్నా క్షమించండి. బట్ మన తరపు నుంచి మన విరాట్ ఫ్యాన్స్ అందరి నుంచి కూడా నేను చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే విరాట్ అన్న, లవ్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్కి కొత్తగా ఎవరన్నా వచ్చి ఉంటే కనుక ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే బూస్ట్ చాలా చాలా హైప్ ఇస్తుంది. అట్లాగే విరాట్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక విరాట్ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడు జరిగిందో, అదే ఎప్పుడు విరాట్ ఫ్యాన్ అయ్యారో అది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ప్లీజ్. జై హింద్.